Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సో సార్ ఇందాక మీరు సక్సెస్ గురించి చెప్పారు. సో ఇప్పుడు నేనున్నాను ఈ ప్రొఫెషన్లో. సో నాకు కూడా కొన్ని లైక్ పురాణ కాలంలో ఇలాంటి కొన్ని రెమెడీస్ చేస్తే సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. బట్ స్టిల్ అప్ అండ్ డౌన్స్ అలా వస్తుంటాయి సార్. సో దానికి కారణం ఏంటి? అంటే ఫస్ట్ థింగ్ ఏంది అంటే చాలా మంది ఏంటంటే సక్సెస్ అనే వర్డ్ అనేది ఇప్పుడు కామన్, అందరు అచీవ్ చేయాలనుకునేది అది. ఇప్పుడు మీరు మీ ప్రొఫెషన్లో సక్సెస్ కావాలని అనుకుంటున్నారు, మీరు ఎన్నోసారి మీ ప్రయత్నం అనేది చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే చేసినా కూడా కొన్ని డౌన్ఫాల్స్ వస్తుంటుంది, కానీ కొన్ని దగ్గర మీరు సెల్ఫ్గా మోటివేట్ అవుతారు, ఎంతో మంది చూస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే సక్సెస్ అనేది మీకు విల్ అండ్ మస్ట్ ఉంది. డూ ఆర్ డై అనేది ఫస్ట్ థింగ్ కంపల్సరీ ఉండాలి. ఇది కాకపోతే నాకు వేరేది అన్నప్పుడు మీ మైండ్ అనేది దాని మీద ఫోకస్ చేయదు. రెండోది, రెమెడీస్ అనేది చేసేటప్పుడు మన పూర్వీకులు రెమెడీస్ ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు మీరు వస్తున్నారు ఈ రూట్లో వచ్చేటప్పుడు అన్నారు అక్కడ కొంచెం ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, ట్రాఫిక్ చాలా ఉంది, అక్కడ యాక్సిడెంట్ అయింది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే మీరు ట్రాఫిక్ అవుతుందని మీరు అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారా, లేకపోతే మీరు కొంచెం జాగ్రత్త పోతారా? అక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఒక ఆల్టర్నేట్ గా మీరు తీసుకోవాలి కదా. ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైనా ఏమైనా రెమెడీ చెప్పగానే అరే మీకు ఈ దోషం ఉంది 7 సంవత్సరాలు ఉంటుంది అంటే మనిషి అనేది అది చేస్తేనే లేడు. దానివల్ల మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారు? మీరు ఫెయిల్యూర్ అయినప్పుడే యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు సక్సెస్ అయినప్పుడు మీరు ప్రపంచాన్ని చూస్తారు. మీరు ఫెయిల్ అయినప్పుడు ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుందో మీకు తెలుస్తుంది. కరెక్టా కాదా? కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ప్రాబ్లం మనోవాళ్ళతో ఏమవుతుందంటే, నేను మీకు చెప్పేది లాజిక్గా ఆలోచించండి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు మన దగ్గర చాలా పెద్దవాళ్ళు కూడా మనకి ప్రవచనాలు చెప్తారు, అవన్నీ చెప్తారు. దాంట్లో ఏమంటారు, ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు విష్ణు అవతారమే కదా, మానవ రూపంలో వచ్చిన విష్ణు అవతారం. ఓకేనా? ఆయన కష్టాలు వచ్చిందా రాలేదా? ఆయన దాని నుంచి బయటపడ్డా లేదు. కానీ రామునికి ఎవరు ఉండే అండగా? లక్ష్మణుడు ఉండే, సాక్షాత్ ఆంజనేయ స్వామి ఉండే. అట్లకైనా ఆయన కష్టం పడ్డా లేదా? ఆయన ఉన్నది ఏంటి? త్రేతాయుగంలో. ఇప్పుడు మన క్యాల్కులేషన్ ప్రకారం ప్రతి యుగంకి మనకు ఒక 0 అనేది తగ్గిపోతుంది. సత్యయుగంలో మనకి ఏజ్ ఎంత ఉండే అండి? 1,00,000 సంవత్సరాలు. రాముని యుగంలో మనకి 10,000 సంవత్సరాలు. కృష్ణుని యుగంలో 1000 సంవత్సరాలు. మనము 100 సంవత్సరాలు. ఓకేనా? అయితే రామునికి ఆ క్యాల్కులేషన్ ప్రకారం చూస్తే 10,000 సంవత్సరాలు ఉన్నాయి. ఓకేనా? అందుకే రాముడు కష్టం వచ్చినప్పుడు నడుచుకొని వచ్చి అయోధ్య నుంచి వచ్చి రైల సహాయం తీసుకొని సీతమ్మని తెచ్చుకొని మళ్ళా అన్ని స్టోరీ పెద్ద ఈ స్టోరీ అందరికీ తెలుసు. అయితే ఎంత టైం ఉండే రామునికి? 10,000 సంవత్సరాలు అప్రాక్సిమేట్. అంటే వాళ్ళు చెప్పిన క్యాల్కులేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. అయితే అంత టైం ఉండేనా లేదా? కాబట్టి మనం రాముని నుంచి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చే ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి మనకి ఎవరు ఆధారం? కృష్ణుడు. కృష్ణుడికి ఎన్ని సంవత్సరాలు? క్యాల్కులేషన్ 1000 సంవత్సరాలు ఉండే. ఓకేనా? ఇప్పుడు కృష్ణుడు విష్ణు అవతారమే కదా. మళ్ళీ రామునికి ఉన్న క్వాలిటీస్ ధర్మం ప్రకారం, కృష్ణుడు ధర్మం ప్రకారం కాదు, ఆయన న్యాయం ప్రకారం పోయిండు. కరెక్టా కాదా? ఈయన అగ్రెసివ్ ఉండే, ఈయన సిస్టమేటిక్ ఉండే, ప్లానింగ్ ఉండే. మళ్ళీ సాక్షాత్ పాండవులతోనే ఉండే. వద్దు అని చెప్పినా వీళ్ళు చేసిరు. ఓకే, అనుభవించిరా లేదా? ఈయన కళ్ళ ముందు అన్ని జరుగుతున్నా కొన్ని దగ్గర సైలెంట్ ఉండేనా లేదా? కదా. 10,000 years లాస్ట్కి అయినది కూడా. ఇప్పుడు మనం ఉండేది ఏంది? కలియుగం. మనకి ఎన్ని సంవత్సరాలు అప్రాక్సిమేట్? 100 సంవత్సరాలు. మీకు 10,000, మీకు అనుభవం రాదానికి 10,000 సంవత్సరాలు లేదు. మీతోని ఉండడానికి కృష్ణుడు లేడు. మళ్ళీ మీరు ఎంత స్మార్ట్ ఉండాలి? ఇప్పుడు రామునిలాగా ఈ కాలంలో మనం ఉండొచ్చా? లేదు. కృష్ణునిలాగా మనకి ఛాన్స్ ఉందా? ఎవరైనా వచ్చి గైడెన్స్ ఏంటి? మన బ్రెయిన్లో కొన్ని అవసరం లేని టెక్నిక్స్ ఎంత ఫీడ్ చేశారంటే దానివల్ల మనం గ్రోతే కాము.
అలాంటిది అన్నోయింగ్లీ మనకి ఫార్వర్డెడ్ అయిపోయింది అన్నమాట. మీకు అన్ని యుగాలు ఇంకకి వెళ్ళకండి. నేను ఇప్పుడే ఒక లాజిక్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే మన ఇండియాకి స్వతంత్రం సత్యాగ్రహంతో వచ్చింది, అంటే నిరాహార దీక్షలు సత్యాగ్రహంతో వచ్చిందని ఒక మాట అంటారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక ఇంటి ఓనర్ అండి, మీ టెనెంట్ 6 months నుంచి రెంట్ కడతలేడు. మీరేం చేయండి అంటే నిరాహార దీక్ష సత్యాగ్రహం ఆయన ఇంటి ముందు కూర్చొని చేయండి, మీకు రెంట్ వస్తుందా అండి? రాదు. మళ్ళీ ఫాలో కావచ్చు కదా? ఫాలో కాలేము. ఎందుకంటే ఇప్పుడున్న కాలం మీకు ధర్మమో న్యాయమో కాదు, చట్టం, రూలింగ్ అనేది చేంజ్ ఉంది. అందుకే మీరు గమనించండి, ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఆయన 20 సంవత్సరాలు ఆయన దోషే కాదు, ఆయన జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చిన ఒక రోజులో చనిపోయాడు. ఒక ఆయన టీవీ 40 years బ్యాక్ ఆయన దొంగతనం చేస్తే మొన్న ఆయనని అరెస్ట్ చేశారు. అంటే మీకు అర్థమవుతుందా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాలంలో సక్సెస్ కావాలంటే మీకు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలనేది మీకు ఎవరు నేర్పిస్తారు? మీకు ఇంకా పాతవే మీరు నేర్చుకుంటే ఇక్కడ సక్సెస్ అవుతారా? ఇప్పుడు మీ పేరెంట్స్కి ఫోన్పే గూగుల్ పే అనేది తెలుసా? ఇప్పుడు తెలుసు. మీకు ఇప్పుడు రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ముందు ఎగ్జాంపుల్ మేము 1980s 1990s పుట్టిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తేనే అది కరెక్టా కాదా? 2000 తర్వాత మా ఇంట్లో జరిగిన బెస్ట్ ఎగ్జాంపులే నేను చెప్తాను. మేము మా పేరెంట్స్ ఎట్లా బతికారో ఎలా ఉన్నారో మాకు తెలుసు. అయితే మేము ఏం గైడెన్స్ ఉన్నా పేరెంట్స్ని అడుగుతుంది, కరెక్టా కాదా? మీరు అడుగుతుండొచ్చు. ఇప్పుడున్న గ్రాండ్ పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్, ఇప్పుడు పిల్లలు అంటే మన్మళ్ళు, వాళ్ళు కొన్ని టెక్నాలజీ వీళ్ళకి అడిగినప్పుడు వీళ్ళకి తెలియదు అన్నప్పుడు మీరు అనుకుంటున్నారా ఈ పిల్లలు వాళ్ళ మాట వింటారని? లేదు. మేమే వీళ్ళకి ఫోన్ పే గూగుల్ పే అవన్నీ నేర్పి వీళ్ళకి తెలియనప్పుడు వీళ్ళు మాకేం చెప్తారు అనేది వస్తుంది. ఆ గ్యాప్ విత్ ఇన్ మీకు 10 to 20 years వచ్చినప్పుడు మీరు ఎప్పుడో జరిగిన మైండ్ సెట్ తో మీరు ఇప్పుడు ఉన్నారనుకో మీరు సక్సెస్ అవుతారా? మళ్ళీ మనం చేసే వర్కే అనేది కరెక్ట్ లేనప్పుడు సక్సెస్ ఎలా అవుతుంది? అందుకే చాలా మంది సక్సెస్ అయితలేరు. 100 years మనకుంది. మీరు గమనిస్తే ఈ 100 yearsలో ఫస్ట్ 10 years అనేది మీరు చిన్నతనంలోనే వెళ్ళిపోతుంది, మీకేం తెలియదు. మీరు 20 yearsకి వచ్చేటప్పటికి మీ లైఫ్ అంతా కాలేజ్ లైఫ్ స్టైల్లో ఉంటారు, టీనేజ్లో ఉంటారు. మీరు 30 yearsకి వచ్చేటప్పటికి మీరు జాబ్ అనే ప్రెషర్తోనే ఉంటారు. మీ 40 వచ్చేటప్పుడు మీ మ్యారేజ్ అయ్యి మీకు పిల్లలు అనేది ఉంటారు. 50కి వచ్చేటప్పటికి ఏం చేసినామని ఆలోచించుకొని కూర్చుంటారు. ఈ విధంగా ఈ లైఫ్లో మీరు ఎలా సక్సెస్ అవుతారు? టైం ఉన్నదా మీకు? ఇది ఎలా మేనేజ్ చేయాలి, అది ఎలా తెలుసుకోవాలనే కాన్సెప్ట్సే ముందు వస్తాయి. Sure, sir, definitely.